షలోం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనము. 1 Corinthians chapter 6 verse 12. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు, కానీ అన్నియు చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు, కానీ నేను దేని చేతను లోపరుచుకొనబడనొల్లను. I have the right to do anything, you say, but not everything is beneficial. I have the right to do anything, but I will not to be mastered by anything. మనిషి తన జీవితంలో తీసుకునే నిర్ణయాలకు తదనంతర పరిణామాలు తానే అనుభవించాలి. అవి మంచి నిర్ణయాలైనా తప్పు నిర్ణయాలైనా సరే. ఇలాంటి నిర్ణయాధికారం మానవునికి దేవుని నుండే వచ్చింది. దేవుని నుండి వచ్చిన గొప్ప బహుమానం. కీ ఇస్తే ఆడే ఆట బొమ్మలుగా దేవుడు మనలను సృజించలేదు. కాబట్టి మన నిర్ణయాలు మన గెలుపు ఓటములను శాసిస్తాయని గుర్తెరిగి, నిర్ణయాలకు ముందు దేవుని చిత్తమును ఎరిగి తదనుగుణంగా ముందుకు వెళ్తే దేవునికి మహిమకరంగా ఉంటాం. స్వేచ్ఛ ఉంది కదా అని నైతిక విలువలను విస్మరిస్తే వాటికి బానిసలుగా మారిపోతాం. ఒకేసారి 2 యజమానులను సేవింపజాలము అని పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తుండగా క్రీస్తుకు దాసులముగా సమర్పించుకుని జీవిద్దాం. క్రీస్తుకు ప్రథమ స్థానం ఇస్తూ మన ఆలోచనలు యేసయ్య చిత్తమును ప్రతిబింబించేవిగా ఉండేలాగా వాక్యపు వెలుగులో జీవితాలను సరిచేసుకుందాం. మా దేవా, మా తండ్రి, ప్రతి విషయంలోనూ ప్రతి నిర్ణయాల్లోనూ మీపైన ఆధారపడగలిగిన జ్ఞానం అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి ఘనశ్రేష్ఠ నామంలో ప్రార్థించి పొందుకొని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్.